నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మార్చి వచ్చేస్తుంది. మార్చి వస్తుంది అంటే మనకి ఎండల భయం అయితే పిల్లలకి ఎగ్జామ్స్ భయం. ముందు పిల్లలకి ఎలా ఉన్నా భయము, ఈ యొక్క మన హాలిడేస్ సంతోషం. హాలిడేస్ కన్నా ముందు ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలి కదండి. ఇప్పుడు హాఫ్ ఇయర్ లో ఉంటారు అందరూ. ముందు పిల్లల కన్నా కూడా తల్లిదండ్రులకి, అందులో ముఖ్యంగా తల్లికి, ఈవిడికి చాలా పెద్ద పరీక్ష అది, పిల్లల ఎగ్జామ్స్ గురించి. అయితే ఈ రోజుల్లో మొబైల్స్ కారణాల వల్ల కావచ్చు, లేకపోతే వీడియో గేమ్స్ వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల చదువుతున్నదే తక్కువ టైము. ఆ చదివిన టైంలో మళ్ళీ వీళ్ళకి జ్ఞాపకం ఉండట్లేదు, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. సో జ్ఞాపక శక్తి పెరిగి చదువు మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలండి. అంటే చదవాలి, నేను ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి అన్న ఒక వాళ్ళల్లో ఆ బద్ధకం వదిలేయాలి. ఆ బద్ధకం పోయి వాళ్ళే ఆ మోటివేషన్ రావాలి అంటే ఎటువంటి పరిహారాలు, అంటే పేరెంట్స్ పాటించినా పర్వాలేదు, లేదు ఆ పిల్లలు చేయగలిగితే, పిల్లలు ఇంట్రెస్ట్ ఉండి కొంతమంది చేస్తారు చెప్పంగానే. సో అటువంటి పిల్లలు కానీ లేదా తల్లిదండ్రులు కానీ ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఈ పిల్లల ఎగ్జామ్స్ బాగా రాస్తారు అనేది మీరు చెప్తారు? తప్పకుండా అమ్మా. సో పిల్లలు అంటేనే ఒక ఎమోషన్, ఖచ్చితంగా కూడా. ఇది కొందరు వారి అంటే బాల్యంలో సరైనటువంటి చదువు లేక, ఇప్పుడున్నటువంటి కాలేజెస్ కానీ ఇప్పుడున్నటువంటి స్కూల్స్ కానీ ఆ కాలంలో లేవు. ఉన్నా అంతటి స్తోమత వారి దగ్గర లేదు. ఏదో గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ కానీ అట్లా ఏదో నడిచిపోయింది. బట్ అయినా చక్కగా చదువుకొని మంచి మంచి హోదాకు వెళ్ళినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్స్. కాలేదా? 100% అయ్యారండి, ఖచ్చితంగా. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, మీరు అన్నట్టుగా మెయిన్ మొబైల్ అనేటువంటిది అది వారికి ఒక ఔషధం లాగా అయిపోయింది. అది అంటే ఒక మత్తు పానీయం లాగా. ఇప్పుడు ఒక ఎవరైతే మన ఇది ఆల్కహాల్ అలవాటు ఉండేటువంటి వారికి అది ఎంత ఎడిక్షన్ లాగా. ఇప్పుడు పాల సీసాలో పాలను నింపి డబ్బా పాలు ఎట్లయితే తాగిస్తామో ఆ విధంగా ఈ ప్లేస్ లో ఫోన్ ఉంది. అర్థమైందా? పాలు లేవు అక్కడ, ఫోన్ ఉంది. ఆ ఫోన్ లో ఎనర్జీ వీళ్ళు తాగుతున్నారు కంప్లీట్ గా. వినరా? అసలు ఫస్ట్ ఆ ఫోన్ ఇవ్వకుంటే వాడు అన్నం తింటలేడు. ఫోన్ ఇవ్వకుంటే వాళ్ళు ఏంది అనేది అర్థం కాలేని పరిస్థితి ఉంది. ఫస్ట్ వాళ్ళు స్కూల్ నుండి రాగానే ఫోనే పట్టుకుంటున్నారు, వేరే ఏది లేదు. ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇక రాబోయే తరతరాలు ఎట్లా ఉంటుందో అసలు ఈ ఫోను ఎవరు కనిపెట్టారో కూడా అర్థం కావటం లేదు. ఇప్పుడు మనం చెప్పేది కూడా వీరు చూసేది ఫోన్లోనే, మాట చెప్తున్నా. కనుక ఇలాంటి సందర్భాలలో పిల్లలకు సంబంధించి గణపతి ఆరాధన చేపియండి. గణపతి ఆరాధన అంటే సుముఖచ్చైక దంతచ్చ కపిలో గజకర్ణిక లంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్ గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కంద పూర్వజ. సో సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, ఇట్లాంటి నామాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవే నామాలు ఇక్కడ సుముఖచ్చైక దంతచ్చ కపిలో గజకర్ణిక లంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్ గణాధ్యక్షో పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కంద పూర్వజ షోడశైతాని. ఈ షోడశైతాని నామాని యః పఠేషు నియాదపే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అనేటువంటిది ఇది ఫలశ్రుతి. షోడశైతాని నామాని అనేది ఇది ఏదైతే ముందు అది చదివించి ఇది నేర్పించే ప్రయత్నం చేయండి పిల్లలకు. ప్రతిరోజు గణపతిది ఇది చదువుకున్న తర్వాత చక్కగా పిల్లలకు గంధం మా దేవాలయంలో అతను కార్ డ్రైవర్ ఒకతను రోజు పిల్లలకు భస్మధారణ చేస్తాడు, మంచిగా డ్రెస్ మీద. ఇద్దరు పిల్లలకు దేవాలయానికి తీసుకువస్తాడు, ప్రదక్షిణ చేపిస్తాడు, తీర్థప్రసాదాలు తీసుకుంటాడు, ఇంటికి తీసుకుంటాడు. వాళ్ళిద్దరు చూడగానే నాకైతే ఎంతో ఆనందం. ఇట్లా బొట్టు పెట్టి తీసుకొని వస్తాడు. కనుక ఏదైనా మనము క్రియేట్ చేయగలగాలి. అది ఏదైనా మన దగ్గరే ఉంది. మనం లేజినెస్ గా ఉండి మన పని మనం ఏం చేయలేం.
కనుక గణపతికి సంబంధించినటువంటి శ్లోకాలను చదివిస్తూ గణపతికి సంబంధించినటువంటి గరకను గ్రీనిష్ లా ఉండేటువంటి గరకను చక్కగా బుధవారం రోజు గణపతి స్వామి వారికి పిల్లల చేతుల మీదుగా సమర్పించే ప్రయత్నం చేయండి. అదే విధంగా గ్రీన్ రిలేటెడ్ బట్టలను ప్రతి బుధవారం వేయించే ప్రయత్నం చేయండి. గ్రీన్ రిలేటెడ్ కనీసం ఖర్చీఫ్ అయినా వారికి ఇచ్చే ప్రయత్నం చేయండి. స్కూల్ యూనిఫామ్ ఉంటుంది కదా అనుకునేటువంటి వారికి. సో చందనం రోజు పిల్లలకు గంధం బొట్టు పెట్టడం వల్ల అద్భుతమైనటువంటి గురుబలం పెరుగుతుంది, జ్ఞానం వస్తుంది. సో జాతకంలో గురు రాహుల కలయిక ఉన్నా లేదా గురువు వచ్చేసి మనకు కొన్ని అనుకూలమైనటువంటి ప్రదేశాలలో అంటే ఇప్పుడు శనికి సంబంధించినట్టు ఇంట్లో ఎక్కడున్నా కొంత ఇబ్బంది ఉంటుంది. సో 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ గురువు ఉన్నా, గురువు మీద ఏమైనా శని దృష్టి ఉన్నా, కుజున దృష్టి ఉన్నా, ఇట్లా కొన్ని భావాలు ఉన్నా కూడా చదువు అనేటువంటిది వీరికి ఎక్కువ ఎక్కదు. జ్ఞాపక శక్తి అనేటువంటిది ఉండదు, జ్ఞాపక శక్తి కోల్పోతుంటుంది ఎక్కువ. సో ఇలాంటి సందర్భాలలో మనం చెప్పినటువంటి యొక్క రెమెడీస్ గణపతి ఆరాధన. ఇక ఇది చేస్తూ బుధవారాలు కొన్ని ఉండ్రాళ్ళు కానీ మోదకాలు కానీ స్వామికి నివేదన చేస్తూ నలుగురికి పంచే ప్రయత్నం చేస్తూ నల్ల బ్లాక్ కలర్లో ఉండేటువంటి ఈ యొక్క మినుములను అంటే గుండు మినపప్పు అంటారు, ఇవి శనివారం రోజు దానంగా ఇస్తూ పిల్లల చేతుల మీదుగా మిల్క్ దానం, పాలను దానం చెప్పి పిల్లల చేతుల మిల్క్ను దానంగా ఇచ్చేటువంటి సందర్భాలు. ఇదే విధంగా హనుమాన్ చాలీసా అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. హనుమాన్ చాలీసా కూడా చదివించినా కూడా ఇలాంటివి చేస్తూ ఉండగా తప్పకుండా వారికి జ్ఞాపక శక్తి పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది, ఒక వృద్ధిలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా కూడా నమ్మకంగా చేపియండి. వీడు పడుకునేటువంటి తలగడ కింద ఒక రాగి నాణెం కానీ చిన్నగా రాగితో ఉండేటువంటిది పెట్టడం వల్ల మెదడులో చక్కటి వైబ్రేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఇక తులసి చెట్టు వద్ద చక్కగా ఆవు నేతితో దీపారాధన చేపియండి పిల్లలకు. గాయత్రి మంత్రము అందరూ చదువుకోవచ్చు, పిల్లలకు కూడా నేర్పించే ప్రయత్నం చేయండి. గాయత్రి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం వల్ల ఖచ్చితంగా చక్కటి చదువు, ముఖంలో అద్భుతమైనటువంటి కళ అనేటువంటిది వస్తుంది. ఇవి తప్పకుండా చేయండి, మంచి ఫలితము 100% పొందుతారు. పెరిగి చక్కగా చదువుకుని ఈ వచ్చే మార్చిలో వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా లేకపోతే ఏ ఎగ్జామ్స్ అయినా చక్కగా రాసి మంచి ఫలితాలు మీ రెమెడీస్ ద్వారా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.